నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ముస్లిం మైనార్టీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండి వాజిద్ మరియు కాసిం అబ్దుల్ మాట్లాడుతూ వర్క్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన క్షేత్రస్థాయిలో నేలకొండపల్లి మండలం ముస్లిం సోదరులు అంతా వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం పేరిట పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో రాజ్యసభలో ఏప్రిల్ 1వ తారీఖున 2వ తారీఖున ఈ చట్టాన్ని హడావిడిగా పార్లమెంట్ పట్టణంపై పెట్టి వెంటనే దాన్ని ఆమోదింపజేసి వాళ్లకు తక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మ్యానిపులేషన్తో కుట్రతో కుతంత్రంతో ఈ బిల్ని వెంటనే ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి సంతకం కోసం పంపించింది. ఇది 24లో ప్రవేశించినప్పుడు అందరూ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ చట్టాన్ని పంపించడం జరిగింది. అందులో వాళ్లకు నచ్చిన మెచ్చిన సభ్యులు మాత్రమే పెట్టుకున్నారు. ఏదో అవగాహన, ఏదో అధ్యయనం, ఏదో పరిశీలన చేసినట్టుగా ఒక రిపోర్ట్ని వాళ్ళు తయారు చేసి 24 ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఏ ఒక్క ప్రతిపాదన కూడా తార్కికంగాను అలాగే శాస్త్రీయంగాను సాంకేతికంగాను చట్టపరిధుల్లో దాన్ని చేయలేదు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుని ముస్లిం సమాజం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉంది.